విషిస్తున్నాయి. శ్రీనివాస్ గారు మీరు ప్రస్తుతం అక్కడే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు కాబట్టి పోసాని గారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే రాత్రి వచ్చిన పోలీసులు కనీసం టాబ్లెట్స్ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదని వైసీపీ ఆరోపిస్తోంది కాబట్టి ఏంటి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫండమెంటల్ ఎంటైర్ వైలేట్ చేశారు. ఫండమెంటల్ రాజ్యాంగ నిబంధనలు తొక్కులు న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. చట్టాలను కూడా వాళ్ళు చుట్టాలుగా మార్చుకున్నారు. ఒక దగ్గర హెల్త్ కండిషన్స్ ఆయన పట్టించుకోలేదు. ఈ రోజు వచ్చినారు, దాదాపు 3 గంటలకు వచ్చే 3 గంటలు కనీసం భోజనాలు పెట్టాలో తెలియదు. మేము 2 సార్లు ప్రయత్నం చేస్తాం. 2 సార్లు మేము ప్రయత్నం చేసినప్పుడు మనకు చూపించలేదు. మేము చెప్పాం అదే ఇన్ఛార్జ్ గా అదే ఒక పార్టీ ఒక 4 పర్యాలు గెలిచిన వ్యక్తిగా మాకు చూపించడం మేము అడిగిన మాతో పాటు క్యాడర్ ఎంతో మంది వచ్చారు. పోసాని కృష్ణమోహన్ చూపించండి మేము చూసి వెళ్ళిపోతాను. ఆయన కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఏం జరుగుతుంది అనేది కూడా అనేక కోణాల్లో అనుమానం వ్యక్తం అవుతుంది. శ్రీనివాస్ గారు ఇప్పుడు జరుగుతున్న అరెస్టులను చూస్తే వైసీపీ ఎలా చూస్తోంది? అరెస్టులను వైసీపీ ముందే ఊహించిందా? 100% వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే బాల్ ఏ విధంగా కింద పడుతుందో అంత పైకి లేస్తారు. వైఎస్ఆర్సీపీ చాలా క్యాడర్ గా బహుశా నాకున్న నేను అభిప్రాయం వ్యక్తం చేయడం ఏంటంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వంశీని అరెస్ట్ చేసినప్పుడు జైలు దగ్గర పోయినప్పుడు ఆ పబ్లిక్ రెస్పాన్స్ ఒకటి, రెండోది ఆయన పశువు యార్డు కాడ పోయినప్పుడు మిర్చి యార్డు దగ్గర పోయినప్పుడు ప్రజలు లక్షల్లో పాల్గొనే అభిమానం చూపించారు. ఇవన్నీ కూడా ఏమవుతుంది, సోషల్ మీడియా యాక్టివిటీస్ పెరిగింది. అదేవిధంగా క్యాడర్ కూడా బయటకు వస్తున్నారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి రుచించాల. ఇవన్నీ మళ్ళీ పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఒక దగ్గర యాంటీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది, ప్రజా వ్యతిరేక స్టార్ట్ అయిపోయింది. ఒక దగ్గర జగన్ ఎక్కడ పోయినా ఇప్పటికైనా జనాలు వస్తున్నారు అనేది మళ్ళీ కూడా వాళ్ళు 3rd డిగ్రీ స్టార్ట్ చేశారు. అంటే 3rd యొక్క రెడ్ బుక్ పాలన మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ప్రజలు ఏమన్నా అనుకోకుండా వాళ్ళతో మాకు సంబంధం లేదు, మేము ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశాము, వాళ్ళతో మాకేం సంబంధము, ఈవీలో మేము నమ్ముకున్నాం, ప్రజలు మాకు నమ్మకం లేదని ప్రజల యొక్క ఇదిగానే నమ్ముకోలేదు. అందుకే ఈ రోజు ఇంత విధ్వంసమైన పరిపాలన చేస్తున్నారు, ఇంత దారుణంగా హింసిస్తున్నారు, అత్యంత కిరాతంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒక చట్టం లేదు, ఇది ఏమి లేకుండా వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధము. ఇది చాలా ముందున్న రోజుల్లో చాలా ప్రజాస్వామ్యానికి కూలి చేసే విధంగా ఉన్నదండి. రైట్ మనతో మాట్లాడారు.